గ్యాంగ్స్టర్ శంతన్ ఆధిపత్యం. మీరు వివరించిన దాని ప్రకారం బీహార్ రాష్ట్రంలో గ్యాంగ్స్టర్ శంతన్ ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అనేది స్పష్టంగా తెలుస్తోంది. అతని అనుచరులు ముఖ్యమంత్రికే కాకుండా డీజీపీ, ఐజీ స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసేంతగా అతని పలుకుబడి ఉంది. పోలీస్ అధికారులు తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితి అనేది శంతన్ భయానక ప్రభావాన్ని చాటి చెబుతోంది. రణసింహ రాక. కరీంనగర్ జిల్లా నుండి బీహార్ పాట్నా సిటీకి ఏసీపీగా బదిలీపై వచ్చిన రణసింహ రాక ఒక మలుపుగా కనిపిస్తోంది. అతని క్రమశిక్షణ, ధైర్యం మరియు న్యాయపరమైన దృక్పథం ప్రజలలో కొత్త ఆశలను చిగురింపజేసింది. బీహార్ ప్రజలకు స్వేచ్ఛను, భయం లేని జీవితాన్ని ఇవ్వాలనే అతని లక్ష్యం కథకు ఒక ప్రధాన ఉద్దేశ్యాన్ని అందిస్తోంది. నర్సింగ్ వర్సెస్ రణసింహ ఆదర్శాల ఘర్షణ. శంతన్ అనుచరుడు పోలీస్ కమిషనర్ నర్సింగ్కు ఫోన్ చేసి రణసింహను పంపించమని ఆదేశించినప్పుడు నర్సింగ్ మర్యాదపూర్వకంగా కలిసిరండి అని చెప్పడం బీహార్లో పాతుకుపోయిన నేర వ్యవస్థను స్పష్టం చేస్తోంది. అయితే రణసింహ ధైర్యంగా తోటి పోలీస్ ఆఫీసర్ని ఒక గ్యాంగ్స్టర్ ఫోన్ చేసి పంపించమని చెబితే మీరు వెళ్లమని చెప్పటానికి పోలీస్ వ్యవస్థ తలదించుకునేలా లేదా సార్ అని ప్రశ్నించడం ద్వారా తన ఆదర్శాలను, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నర్సింగ్ ఈ బీహార్ రాష్ట్రంలో పోలీసోడుగా అడుగుపెట్టాక నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లాంటి పెద్ద పదాలు ఉంటాయి అని మర్చిపోయి గ్యాంగ్స్టర్ శంతన్గాడి ముందర తల దించుకుని బ్రతికేయాలి బ్రదర్ అని చెప్పడం బీహార్లో నెలకొన్న వాస్తవ పరిస్థితిని, పోలీసులు ఎంతటి ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తోంది. ఇది రణసింహకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఈ సన్నివేశాలు ఒక ధైర్యవంతుడైన అధికారి ఒక బలమైన క్రిమినల్ గ్యాంగుతో ఎలా పోరాడతాడు అనే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రణసింహ తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడు అనేది తదుపరి ఆసక్తిని పెంచుతుంది.